ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడులో ఎన్నికల ఫలితాల ప్రకటన పూర్తయింది. ఎవరు పీఠం ఎక్కబోతున్నారనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకరోజు 2 రోజుల్లో తేలేటువంటి వ్యవహారంలా కనిపించడం లేదు. ఎందుకంటే 234 నియోజకవర్గాలు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీలో 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ టీవీకే తమిళగా వెట్రి కళగం నిలబడింది. కానీ కావలసిన మెజారిటీకి మాత్రం 10-11 సీట్ల దూరంలో ఆగిపోయినటువంటి పరిస్థితి. సో తమిళనాడులో అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి ఫార్ములాలు ఏంటి? ఒక 3-4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆ ఆప్షన్స్ ఏంటో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎలక్షన్ రిజల్ట్స్ ఫైనల్ ఫిగర్స్ ఒకసారి మనం చూస్తే ఎన్నికల కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన డేటా ప్రకారం టీవీకే 108 స్థానాల్లో గెలిచింది. డిఎంకే 59 స్థానాల్లో, డిఎంకే పార్టీగా 59 స్థానాల్లో గెలిచింది. కూటమిగా ఆ నంబర్ మారుతుంది. అలానే ఏడిఎంకే 47 స్థానాలతో 3వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు, పిఎంకే 4 స్థానాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 స్థానాలు, సిపిఐ 2 స్థానాలు. ఇది డేటా. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇండియన్ యూనియన్ ముస్లిం తర్వాత సిపిఐ కూడా ఇక్కడ 2 స్థానాలు గెలిచింది. మళ్ళీ వీసీకే పార్టీ ఒక 2 స్థానాలు గెలిచింది. సిపిఎం కూడా ఒక 2 స్థానాలు గెలిచింది. బీజేపీ 1 స్థానం మాత్రమే గెలిచింది. దేశీ అంటే డిఎండికే విజయకాంత్ పార్టీ 1 స్థానం గెలిచింది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, ఇది టీటీవీ దినకరంది, ఆ పార్టీ 1 స్థానం గెలిచింది. సో మొత్తం మీద చూస్తే కనుక సింపుల్ మెజారిటీకి 118 సీట్లు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. 234లో 118 సీట్లు ఉన్నటువంటి పార్టీ ఇక్కడ చూస్తే కనుక 10 సీట్లు మైనస్లో ఉంది ఈ పార్టీ. సో ఆ 10 సీట్లు ఎవరిస్తారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్స్ మొత్తం కూడా 2 కూటములుగా జరిగింది. ఒకటి డిఎంకే ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండి అలయన్స్, 2 ఏడిఎంకే ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి. సో మిగతా పార్టీలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ఈ కేటగిరీలోకి వస్తుంది, పిఎంకే ఈ కేటగిరీలోకి వస్తుంది, అలానే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ కేటగిరీలోకి వస్తుంది, సిపిఐ ఈ కేటగిరీలోకి వస్తుంది. ఇలా అన్ని పార్టీలు కూడా ఏదో ఒక కేటగిరీలో ఇటా వస్తున్నటువంటి పరిస్థితి. సో అందుకనే ఇప్పుడు ఒక 3 ఆప్షన్స్, ప్రధానమైన ఆప్షన్స్ 3 కనిపిస్తున్నాయి విజయ్ ముంగిట. విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆల్రెడీ విజయ్ ఫాదర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సంసిద్ధంగా ఉందని చెప్పని తమిళనాడు పిసిసి ప్రెసిడెంట్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. వాస్తవానికి ప్రీపోల్ అలయన్స్ సందర్భంలోనే లోకల్ నాడిని బట్టి కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలిసి పోటీ చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. జాతీయ రాజకీయాల రీత్యా డిఎంకేతోనే కాంగ్రెస్ అధిష్టానం వెళ్ళాలని నిర్ణయించింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సమీకరణం 1 ఏ విధంగా ఎవరితో కలిపేటువంటి అవకాశం ఉంటుంది, చేతులు ఎవరితో కలిపేటువంటి అవకాశం ఉంటుంది, సమీకరణం 1 ఏం చెప్తుంది చూద్దాం. టీవీకే పార్టీ ప్రస్తుతం 108 స్థానాలు ఉన్నటువంటి టీవీకే పార్టీ కాంగ్రెస్, వీసీకే, ఎంఐఎల్ అలానే కమ్యూనిస్టులు 2 పార్టీలు, అంటే కమ్యూనిస్టులకి 4 స్థానాలు ఉన్నాయి, వీసీకేకి 2 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ కాంగ్రెస్కి 5 స్థానాలు ఉన్నాయి, దీనికి కూడా 2 స్థానాలు ఉన్నాయి. అంటే ఈ లెక్కను చూసినప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ కావాల్సినటువంటి నంబర్ 10 స్థానాలకి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. ఈ 4, 9, ఇది 2, 13 స్థానాలు. అంటే 13 స్థానాల మద్దతుతో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమిలోకి ఆసక్తి చూపించడానికి విజయ్ ఇంట్రెస్ట్ చూపిస్తారా? అయితే ఇక్కడ ఒక ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలేసి టీవీకేతో కలిసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే డిఎంకే పార్లమెంట్లో అతిపెద్ద లోక్సభ సభ్యులు కలిగినటువంటి పార్టీ. సో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద లోక్సభ సభ్యులు కలిగినటువంటి పార్టీ కాబట్టి ఆ కూటమిలో కీలక పార్టీగా కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందుకనే టీవీకేతో కాకుండా డిఎంకేతో వెళ్ళే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం ఈ సమీకరణంకి రైట్ మార్క్ కొట్టే అవకాశం ఉందా లేదా, ఇది కొంత సస్పెన్స్లో ఉంది. డిఎంకే వైఖరి మీద అది ఆధారపడి ఉంటుంది. సో ఇది కాకుండా మరొక ఆప్షన్ ఏముంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఆ 2 ఆప్షన్ ఏంటంటే ఇక్కడ టీవీకే పార్టీ 108 స్థానాలే ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అలానే ఐఈఎం అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ, ఇవి మొత్తం కలిపితే 6 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు, 11 సీట్లు వస్తాయి. ఇక్కడికి 11 సీట్లు వస్తాయి కూడా బొటాబొటి మెజారిటీ వస్తుంది. వీళ్ళతో పాటు పిఎంకే ప్రస్తుతం ఏఐడిఎంకే కూటమిలో ఉంది, అంటే ఎన్డీఏలో ఉంది. వీళ్ళకి 4 స్థానాలు వచ్చినాయి. సో ఈ పార్టీని కూడా తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఈక్వేషన్. ఇక్కడ ఈ ఆప్షన్ కనుక తీసుకుంటే సేఫ్ మార్జిన్, అంటే ఇక్కడ కూడా అంతే సేఫ్ మార్జిన్లోకి వస్తారు అన్ని పార్టీలను కలుపుకుంటే. వీసీకే రాకపోతే కనుక ఆ పార్టీతో కలిసి వెళితే ఒక అడ్వాంటేజ్ ఉండొచ్చు అనేది ఇదొక ఆప్షన్. అంటే ఈ రకంగా చూసినా కానీ
సింపుల్ మెజారిటీతోనే ఉంటుంది. కానీ ఇవేవి కాకుండా రెండు ప్రధానమైనటువంటి పార్టీలతో కలిసేటువంటి కార్యక్రమంలో, ఎందుకంటే అధికారంలో ఉన్న డిఎంకేతోనే పోరాటం చేశాడు కాబట్టి విజయ్, డిఎంకేతో కలిసేటువంటి ఆప్షన్ తక్కువగా ఉంటుంది. మూడో స్థానంలో ఉన్నటువంటి అన్నా డిఎంకేతో కలిస్తే ఎలా ఉండొచ్చు అనేది మరొక ఆప్షన్. అది కూడా బీజేపీ, ఈ కూటమిలో బీజేపీ చాలా కీలకమైంది. ఏఐడిఎంకే బీజేపీ కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ముఖ్యమైనది అనుకుంటే కనుక బీజేపీ ఒకే ఒక్క సీటు గెలిచింది. కాబట్టి బీజేపీని కూటమి నుంచి బయటికి పంపించి అన్నాడీఎంకేకి ఉన్నటువంటి 47 స్థానాలతో మద్దతు తీసుకుంటే కనుక మూడో ఆప్షను టీవీకేకి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ, అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. ఈ మూడు ఆప్షన్స్ పైన తమిళనాట విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకోటి ఒక వైల్డ్ ఆలోచన కూడా ఉంది. అది కూడా ఒకసారి అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీని ముందుగా ఆహ్వానించాల్సి ఉంటుంది రాజ్యాంగ నిబంధనల ప్రకారం. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బల నిరూపణ చేసుకోలేకపోతే రేపు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి మూడు కాకుండా టీవీకే ఒకవేళ బల నిరూపణ దిశగా కనుక వెళితే, అంశాల వారి మద్దతు కోరితే కనుక, విడివిడిగా చితకా పార్టీలు కలిసి కనుక మద్దతు ఇస్తే మైనారిటీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక అవకాశం ఉంటుంది. మైనారిటీ ప్రభుత్వాన్ని ఎంత సమర్థంగా విజయ్ నడిపించగలరు అనేటువంటి అంశంపైనే మిగతా భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. 5 ఏళ్ళు సేవలు అందించగలరా, లేదా మధ్యలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది ఒక సస్పెన్స్, $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఈ 4 కాకుండా మరొక ఆప్షన్ ఉందని చెప్పాం కదా, అదొక వైల్డ్ థాట్ అని చెప్పాం కదా. ఆ వైల్డ్ థాట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి విశ్లేషించి చూద్దాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అసెంబ్లీలో ఉన్నటువంటి 108 స్థానాల్లో అసెంబ్లీలో బలం కలిగినటువంటి టీవీకేని, ఒకే ఒక్క స్థానం కలిగిన బీజేపీని, ఈ రెండింటిని పక్కన పెట్టి ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకే కలిస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ ఆప్షన్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. నంబర్ పరంగా చూస్తే రెండు పార్టీలకి, ఒక పార్టీకి 59, ఒక పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. సో ఈ రెండు పార్టీలు ఇక్కడ కలిస్తే, ఈ రెండు పార్టీలని కలిపి చూస్తే 106 స్థానాలు, అంటే దాదాపుగా విజయ్ పార్టీతో సమానమైనటువంటి బలం వస్తుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ రెండు పార్టీలో 106 స్థానాలు వస్తే ఇక్కడ బీజేపీని బయటకు పంపించేస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ రెండు పార్టీలతో కాంగ్రెస్ కలిసి పనిచేసింది, బీజేపీ కలిసి పనిచేసింది. జాతీయ పార్టీలు అన్నీ కూడా ఈ రెండు పార్టీలకి తోక పార్టీలుగానే వ్యవహరించాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ఈ లెఫ్ట్ కానీ సెక్యులర్ మైండ్ సెట్ ఉన్నటువంటి పార్టీలు కానీ పీఎంకే కూడా కలిసి పనిచేసినటువంటి పార్టీలు. సో పెద్దగా అబ్జెక్షన్స్ ఉండవు. కానీ కలవాల్సింది ఏంటంటే ఇక్కడ భిన్న ధృవాలుగా ఉన్నటువంటి, మొన్నటి వరకు ఒక విధంగా సంఘర్షణ జరిగింది మొత్తం ఏడీఎంకే డిఎంకేల మధ్య. కానీ ఆ సంఘర్షణ జరిపినటువంటి నేతలు ఎవరో కూడా ఇప్పుడు లేరు. జయలలిత కానీ అలానే కరుణానిధి కానీ. స్టాలిన్ ఒక దశలో అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఏడీఎంకే, జయలలిత మరణానంతరం ఏడీఎంకే సీఎంని నేరుగా కలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యత ఉంది. ఎందుకంటే ఓవరాల్గా ఇప్పటి వరకు తమిళ రాజకీయాలు అంటేనే ద్రవిడ పార్టీల బ్రాండ్ అనేటువంటి ఇమేజ్ ఉంది. రెండు ద్రవిడ పార్టీల పేర్లోనే ద్రవిడ అనేటువంటి పదాన్ని ఉన్నాయి. కానీ మొదటిసారిగా టీవీకే ద్రవిడ అనేటువంటి పదం లేని పార్టీ వస్తుంది దాదాపు ఒక 60 ఏళ్ల తర్వాత, అంటే 60-70 ఏళ్ల తర్వాత టీవీకే అనేటువంటి పార్టీ అధికారంలో. సో ఈ శక్తిని అడ్డుకుంటే ద్రవిడ రాజకీయాలకు భవిష్యత్తు అనుకుంటే ఈ రెండు కలవడానికి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతం వస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక, అది ఏదైనా తమిళనాడులో ఏదైనా జరగవచ్చు. సో ఈ రెండు పార్టీలు కనుక కలిస్తే ఏదైనా జరగవచ్చు. 108 స్థానాలు ప్లస్ ఒక స్థానం, అంటే 109 స్థానాలని అసెంబ్లీకి పక్కన పెట్టేస్తే, 109 స్థానాలు పక్కన పెట్టేస్తే 125 స్థానాల కూటమిగా మిగతా పార్టీలన్నీ కలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సింపుల్ మెజారిటీని దాటడానికి, సింపుల్ మెజారిటీ కంటే 6 స్థానాలు 7 స్థానాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వ్యూహాత్మకమైన నిర్ణయం జరిగితే కనుక టీవీకే అధికారానికి దూరం అవుతుంది. సీఎం అనుకునేటువంటి కళ కూడా విజయ్కి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గెలిచిన సందర్భంలో ఇలాంటి పరిస్థితులే సింపుల్ మెజారిటీ విషయంలో పరిణామాలను చూసాం. అన్నిటికంటే ప్రధానమైనటువంటి ప్రబలమైన ఉదాహరణ మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడీ పేరుతో బీజేపీ శివసేన కలిసి గెలిచిన తర్వాత శివసేనని కూటమిలో నుంచి బయటికి లాగి శివసేనకే సీఎం పగ్గాలు అప్పగించి కాంగ్రెస్ ఎన్సీపీ ఆడినటువంటి మహా వికాస్ ఆఘాడీ అనేటువంటి వ్యూహాత్మక అడుగు దేశ రాజకీయాలనే షాక్కు గురి చేసింది. సో తమిళనాడు అటువంటి షాకింగ్ డెసిషన్ ఏదైనా రాబోతుందా, లేదా ఉన్నటువంటి పార్టీలతోనే సమయం, అంటే ద్రవిడ పార్టీలు అన్నిటినీ పక్కన పెట్టి కాంగ్రెస్ ఇతర లెఫ్ట్ పార్టీస్ అన్నింటినీ కలుపుకుని టీవీకే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఇదొక $1 మిలియన్ క్వశ్చన్. విజయ్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? విజయ్ ఈరోజు తీసుకోబోయేటువంటి నిర్ణయమే టీవీకే భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది.